నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక పెన్షనర్లు ప్రజా సంఘాలు బలపర్చిన పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు నామినేషన్ సందర్భంగా ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు నామినేషన్ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాల నేతలు భారీగా పాల్గొని ఆయనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పోరాడే దమ్ము పీడీఎఫ్ అభ్యర్థికే ఉంటుందని అన్నారు. 2007 నుంచి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా లక్ష్మణరావు పనిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఒక్కరి మీద కూడా అవినీతి ఆరోపణలు రాలేదని అన్నారు. ఏ ప్రభుత్వానికి కొమ్ము కాయలేదని గుర్తు చేశారు. నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడాలన్నా, సమస్యలపై పోరాడాలన్నా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావును గెలిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలియజేస్తూ ఖచ్చితంగా లక్ష్మణరావు గెలవాలి. గెలవడం ద్వారా చరిత్రలో నిజాన్ని బయటకు తీయాలా. అలాంటి వారిని ఎన్నుకుంటేనే ఈ రాష్ట్రంలో ఈ జరుగుతున్న దుర్మార్గాన్ని ఆఖరు శాసన మండలిలో లక్ష్మణరావు యొక్క బాధ వినిపించారు. ఈరోజు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులాన్ని ప్రోత్సహిస్తూ ఈ కులపోటీ మాకు కావాలి అని చెబుతున్న పరిస్థితి. కానీ కులాన్ని బట్టి కాకుండా మంచితనాన్ని బట్టి, చేసే సేవాలను బట్టి ఓటేయాలని కోరుకుంటూ లక్ష్మణరావు విజయం మనందరి విజయంగా భావించాలని, వారి కోసం మనందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా లక్ష్మణరావు గారి గెలుపుకి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మిగతా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా మన పరిచయాలను ఉపయోగించి అన్ని 3 ఎమ్మెల్సీ స్థానాలు కలపడానికి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు, ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటే వాటికి నిలబెట్టి గొంతుగా నిలవాలి. ఈరోజు ప్రతిపక్షం కూడా అసెంబ్లీలో లేదు. మండలి వేదికనైనా కనీసం కొన్ని సమస్యలైనా మనం పరిష్కరించుకోవాలి. ప్రజలకి సంబంధించిన సమస్యలను ప్రస్తావించాలి అంటే ఖచ్చితంగా మన 3 ఎమ్మెల్సీలు ఏ స్థానంలో అయితే పోటీ చేస్తున్నారో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గెలిపించుకోవాలి. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలవబోతున్నామని పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ధీమా వ్యక్తం చేశారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐవి రావు, మూర్తి, బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు మద్దతుగా వేలాదిగా తరలివచ్చిన పట్టభద్రులందరికీ లక్ష్మణరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ తరపున పోటీ చేస్తున్న తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. మనకున్న శక్తి, మన కార్యకర్తల శక్తి వాస్తవంగా గత వారం రోజులుగా 2 జిల్లాల్లో కూడా మనకి వందలాది మంది కార్యకర్తలు ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. ఎంతో ఆదరణ అక్కడ వ్యక్తం అవుతాం. మనకున్న శక్తి ఒకటే ఓటర్లను కలవగలరు. మన దగ్గర అధికార బలం లేదు, ధన బలం లేదు, కుల బలం లేదు. కానీ మనకున్న బలం మన కార్యకర్తలు. మీరందరూ కూడా ఈ 10-12 రోజులు దీని మీద దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి వేల సంఖ్యలో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తాను గోడ మీద పిల్లిని కాదని గోడ మీద పులినని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ శశికళ చెప్పినట్టుగా తనపై కనకారావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ధ్వజమెత్తారు. నిజంగా దళితులపై జగన్ కు ప్రేమ ఉంటే వర్గీకరణపై స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను రాజకీయాల్లో ఆత్మగౌరవాన్ని ఎక్కడా తాకట్టు పెట్టలేదని చెప్పారు. ఇక్కడ అవకాశం ఎవరిస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రాజకీయ పార్టీలో మనం గౌరవంగా బతుకుతూ కొంత సమాజానికి పనిచేస్తాం. నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా పొరపాటు చేయలేదు, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. ఒక వాషింగ్ మిషన్ లాగానో ఒక షేవింగ్ మిషన్ లాగానో పనిచేయలే. నేను ప్రజల కోసం పనిచేస్తాను. నా ఐడియాలజీని వదులుకోలే. గోడ మీద పిల్లి అంటున్నావు, గోడ పిల్లి కాదు, గోడ మీద పులి. నేను ఎక్కడ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోలే. ఏ పార్టీలో కనుక్కోను, కాంగ్రెస్లో కనుక్కో, టీడీపీలో కనుక్కో, వైసీపీలో కనుక్కో, సెల్ఫ్ రెస్పెక్ట్కు తగ్గకుండా మాట్లాడాను. ఎప్పుడు కూడా పాలిష్గా మాట్లాడతాను. కానీ దళితుల ఆత్మగౌరవానికి విరుద్ధంగా నేను మాట్లాడను. నేను
జగన్మోహన్ రెడ్డికి నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే వర్గీకరణలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి, వర్గీకరణ సపోర్ట్ చేస్తాం లేదా చెప్పించండి మీరు. బ్రాడిపేటలోని ఓంకార క్షేత్రంలో 91వ శ్రీరామనామ సప్తాహ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి శ్రీరామనామ సప్తాహ మహోత్సవాలని విశేష పూజలతో నిర్వహించినట్లు ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. అలాగే 95వ శ్రీ సీతారామాంజనేయ నగర సంకీర్తన సంఘం వార్షికోత్సవాలు జరిగాయని చెప్పారు. 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఇవాళతో ఆఖరు. ఇవాళ రోజున స్వామివారికి పట్టాభిషేకం చేసుకొని స్వామివారి యొక్క మూలమంత్ర హోమాలు కార్యక్రమాలు చేసుకుని పూర్ణాది కార్యక్రమం జరుగుతోంది. తదనంతరం 50 మంది భక్తులకి శ్రీ రామప్రసాదంగా అందరికీ అన్నప్రసాదం వితరణ జరుగుతోంది. బ్రాడిపేట ఓంకార క్షేత్రం నుంచి శ్రీ హనుమత లక్ష్మణ భరత శత్రుఘ్న సీతా పరివార సమేత శ్రీ కోదండరామస్వామి వారిని నగరోత్సవంగా ఊరేగింపుగా స్వామివారిని బ్రాడిపేట మాడవీధుల్లో ఊరేగింపుగా జరుగుతున్నది. గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో 4 రోజుల పాటు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పూర్ణాహుతిలో స్థానిక భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పెద్ద గుడిగా వెలుగొందు పొందుతున్నటువంటి ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవ మహోత్సవాల వైభవోపేతంగా నిన్నటి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవము మహావైభవోత్తమంగా జరిగింది. తదుపరి ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమము, సాయంకాలం 12 గంటలకు అన్న సంతర్పణ, సాయంకాలం 12 ప్రదక్షిణాలు 12 ప్రదక్షిణాలు గొప్పగా జరుగుతాయి. 50 మంది భక్తులందరూ పాల్గొని ఆ యొక్క ప్రదక్షిణాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవాలయంలో 124వ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష హోమాలు నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన గంగా మీనాక్షి సోమసుందర స్వామి వార్ల నంది వాహన సేవ జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై కేఆర్కే ఈవెంట్స్ నిర్వహణలో డాక్టర్ కాసరనేని సదాశివరావు కళా సమితి ఆధ్వర్యంలో 13వ నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత ఆలయ పాలక మండలి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిగా ఎల్వీఆర్ క్రియేషన్స్ గుంటూరు వారు బత్తినేని సుభాష్ రచన, దర్శకత్వం వహించిన విడాకులు హాస్యనాటిక ప్రదర్శించారు. అనంతరం హేళాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు వారు చింతల మల్లేశ్వరరావు రచనకు మహమ్మద్ కాజావలి దర్శకత్వం వహించిన సారీ రాంగ్ నెంబర్ నాటికను, కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ గుంటూరు వారు బొమ్మిడి రామకృష్ణ రచన, దర్శకత్వంలో తరమెల్లిపోతున్నదో నాటికను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని సంస్థ కన్వీనర్ రామకృష్ణ ప్రసాద్ కాట్రకట్ట తదితరులు పర్యవేక్షించారు. నిన్ను అర్థం చేసుకోవడంలో నేను ఊడిపోయాను సరిపోతే నన్ను చదివించి ఇంతటి వాడిని చేసింది నువ్వు. ఆ దేవుడు నాకిచ్చిన ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.